మనకి ఎవడేమన్నా కానీ కూడా మీరు డోంట్ కేర్. అంటే చాలా రొటీన్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది సార్. అంటే మీరు చెప్తున్నారు, సో మీది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, మీ ఖచ్చితంగా అనుకుంటే మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు, ఎవరి ఒత్తిళ్ళకు కూడా మీరు రొంగనని చెప్తున్నారు. కానీ సో మీరు ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో నాగార్జున సినిమా నటుడు, సో అతని ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత మీరు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించి కూలగొడతారని, అప్పుడు తర్వాత సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అక్కడనే బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూడా కూలగొడతారని చెప్పి కావచ్చు. తర్వాత మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పొంగులేటి, వివేక్ వెంకటేశ్వర వీళ్ళందరితో పాటు అదే క్రమంలో చాలామంది అంటే కాలేజీలు, మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్ కావచ్చు, సో ఇంకా దీంట్లో ఓవైసీ కాలేజీలు, వీటన్నిటి విషయంలో హైడ్రా ఎందుకని అంటే ఎన్కన్వెన్షన్కి ఒక న్యాయం, తర్వాత వీళ్ళకు ఒక న్యాయం అని చాలా సందర్భాల్లో చెప్పాను శ్రీనివాస్ గారు. ఒకటి మనకి ఎన్కన్వెన్షన్ అది కూలగొట్టింది. ఎస్, లాస్ట్ ఇయర్ ఆగస్టు అరౌండ్ ఐ థింక్ 24th ఆ టైంలో చేసినట్టుంది. ఫస్ట్ 1-2 months వీ వెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ర్యాంపే, అంటే ఏమంటామంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అనమాట. యూఆర్ ఆన్ దిస్ థింగ్ అనమాట. ఆ తర్వాత ఏమైందంటే ప్రజల్లో రకరకాల భయాందోళనలు, అన్సర్టనిటీ ఇవన్నీ రావటం, రియల్ ఎస్టేట్ వల్ల కూడా భయాందోళనలు రావటం, అది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చిందన్నమాట. తెచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఏదైతే గనక గతంలో హైడ్రా రాకముందు ఉన్నటువంటి పర్మిషన్స్ ఇచ్చిన వాటికి ఏదైతే ఉందో వాటికి మనం వాటిని హైడ్రా వెళ్ళదని, అది FTL అయినా బఫర్ జోన్ అయినా పర్మిషన్స్ గతంలో ఇచ్చి ఉంటాయి కనుక. ఎందుకంటే అప్పటికే చాలామంది 3-4 ఏళ్ళ నుంచి పర్మిషన్స్ మీద కడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిల్డర్స్. దాంట్లో వేలాది మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఏది సగం పైన కట్టిన వాళ్ళు, ఇన్స్టాల్మెంట్లు కట్టిన వాళ్ళు, ₹1,00,00,000 ఫ్లాట్ ఉందనుకోండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో ₹1,00,00,000 బదులు 50 లక్షలు కట్టి ఉంటారు. ఇట్లా కట్టిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అయ్యే వేల కోట్లు వస్తున్నాయి. మరి ఆ డబ్బులు అన్నీ రేపు ఎవరికి ఇస్తాడు? అంటే ఆ రోజు నుంచి వచ్చేదాన్ని డెఫినెట్గా చూడాలి. ఏ కొత్త కన్స్ట్రక్షన్స్ రాకూడదు, హైడ్రా ఫార్మేషన్ అయిన తర్వాత బఫర్లో FTL రాకూడదు, ఇప్పుడు ఏది కొత్త పర్మిషన్స్ రాకూడదు, దానికి ఖచ్చితంగా మేము నిబద్ధులై ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అందుకోసం చాలా అది ఆ తర్వాత వచ్చే ఏ పర్మిషన్స్ కూడా మేము ఖచ్చితంగా అది లేదు, అబ్జెక్ట్ చేస్తాం, అది వచ్చినా కానీ చేస్తాం, యాక్ట్ చేస్తాం. ఇప్పుడు వాటన్నిటికీ మినహాయింపు ఇచ్చినట్టేనా? పాత వాటికి ఎస్, గవర్నమెంట్ పాలసీ ఎందుకని చెప్పి పాత వాటికి కనుక ఇల్లులు కూడా వచ్చాయి, చాలా మంది ఇల్లులు కట్టారు. ఇల్లులు ఎంతమంది, ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ బతుకమ్మకుంట చెరువులోనే కట్టారు, 10 ఎకరాలు మొత్తం బస్తీ అంతా వచ్చింది. మరి బిల్డర్స్ అప్పుడు అన్నారు మాకు, మరి మమ్మల్ని కూలగొడతా ఉంటున్నారు, మరి వాళ్ళ ఏంది ఇల్లులు మాకు ఒక న్యాయం అంటే మేము బిల్డర్ అవ్వడం వల్ల మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారా, మీరు తక్కిన ఇల్లులు ఎందుకు కూలగొట్టట్లేదు, అది కూడా చేయాలనేది కూడా వాళ్ళు మీటింగ్లో రైజ్ చేశారు. అంటే ప్రభుత్వం దగ్గర అయినప్పుడు మీటింగ్స్లో, అంటే అందరికీ మీరు ఒకటే చేయాలి కదా, మరి మాకు పాలసీ అనేది ఒకటి ఉండాలంటే అప్పుడు గవర్నమెంట్ చాలా లోతుగా అనలైజ్ చేసి ఒక పాలసీ హైడ్రా వచ్చే నాటికి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఇల్లులు కట్టేసి ఉన్నాయి, పర్మిషన్స్ లేకుండా కూడా ఇల్లు వచ్చాయి. బతుకమ్మకుంట పర్మిషన్ 10 ఎకరాలు ఆల్రెడీ బస్తీలు వచ్చేసింది, దాన్ని కూడా టచ్ చేయము. చాలా స్పష్టంగా ఇది నిత్యం కూడా, ఎందుకంటే ప్రజల్లో భయాందోళనలు వచ్చాయి, అరే మా ఇల్లు కొడతారంట, మా ఇల్లు కొడతారు. ఎందుకంటే చెరువులు, వేలాది చెరువులు ఉంటాయి హైదరాబాద్లో చాలా చోట్ల. ఇప్పుడు కృష్ణనగర్ ఉంది మన యూసఫ్గూడ దగ్గర, అది మొత్తం చెరువులోనే ఉంది, అది అసలు ఈ కృష్ణనగర్ అంతా. ఇట్లా చాలా ఉన్నాయి. నల్లకుంట ఉన్నాయి, నల్లకుంట అది మాసప్ ట్యాంక్ చెరువు, అది మాసప్ ట్యాంక్ అనేది. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూలగొడుతూ పోతే కనుక వేలాది ఏం చేయాలనుకుంటున్నాం ఫైనల్గా అనేది ఫస్ట్ వస్తున్నప్పుడు ఉన్న చెరువుల్ని మనం కాపాడుకుందాం, కొత్తగా కబ్జాలు కాకుండా చూసుకుందాం, పాత పర్మిషన్స్ ఇచ్చిన వాడిని ఆనర్ చేద్దాం, వాటిని గౌరవిద్దాం, ఆల్రెడీ ఇల్లులు వచ్చుంటే కనుక చేద్దాం, కమర్షియల్గా ఏమైనా ఉంటే మటుకు వాటి మీద యాక్ట్ చేయొచ్చు. హైకోర్టు కూడా మాకేం చెప్పింది అంటే స్పష్టత, ఖచ్చితంగా నోటిఫికేషన్ను ఫైనలైజ్ చేసిన తర్వాత, అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉంటుంది, ఫైనల్ నోటిఫికేషన్ వస్తే కనుక దాని మీద మీరు యాక్ట్ చేయండి. అంటే ఇవన్నీ మాకు కూడా, అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంత క్లారిటీ లేని దాన్ని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వటం చేసిన తర్వాత యాక్ట్ చేయటం మొదలెడతాం. ఎన్కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయినప్పుడు, ఫైనల్ నోటిఫికేషన్ అయిన చెరువు అది తమిళకుంట చెరువు. అట్లా అంటే అప్పుడు నేనేది అంటే ఇనిషియల్గా ప్రీమియర్ నోటిఫికేషన్ అయిన వాటి మీద కూడా యాక్ట్ చేసాం. ఎందుకంటే అది చెప్పాం, ఇవన్నీ ఫస్ట్ 2-3 months మాకు స్పష్టత లేకుండా ఉంది. బట్ చెరువు అది FTL. టెక్నికల్గా చట్టపరంగా అన్ని FTLేనండి 100%. బట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇలా మనం ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి మనం కాదు కదా అనేటప్పుడు క్లారిటీ తీసుకున్నాం. అవి చేయము, టచ్ చేయకూడదు అనేది ఉంది. ఆల్రెడీ ఇల్లులో వచ్చేసి ఉంటాయి, కొత్తగా వస్తున్నాయి అనుకోండి.